ఆస్తికులు తమ తమ దేవుళ్లను ప్రమోట్ చేసుకోవడానికి అనేక మార్గాలున్నాయి. పూజలు, వ్రతాలు, పండుగలు, వేడుకలు ఇలా అనేక రకాల పేర్లతో ఏడాదిలో 365 రోజులు ఎక్కడో ఒక చోట ఏదో ఒక కార్యక్రమం చేసి జనాలను రప్పించుకుంటూ ఉంటారు. గ్యాప్ ఇస్తే జనాలు దేవుళ్లను మర్చిపోయి తమ తమ పనుల్లో నిమగ్నమైపోతారు కనుక గ్యాప్ ఇవ్వరు. సొంతంగా ఆలోచించే అవకాశం లేకుండా చెప్పిందే చెప్పి మైకులు పెట్టి హరికథలు తెప్పించి బుర్రకథలు పాడించి దైవపాటలు పెట్టించి జనాలకు నిద్ర లేకుండా చేస్తారు. ఇందులో పక్కా వ్యాపార ధోరణి ఉంటుంది. దేవాలయాల్లో హుండీలను నిషేధిస్తే దేవుళ్లను ప్రమోట్ చేసేవారు ఏదో ఒక వృత్తిని నమ్ముకుని బతకడానికి అలవాటు పడతారు. అప్పుడు దేవుడు అనే ప్రచారాలన్నీ కనుమరుగవుతాయి. నాస్తికులు తమ అభిప్రాయాన్ని ప్రచారం చేసుకోవడానికి ఇప్పుడు వచ్చిన సామాజిక మాధ్యమాలు తప్ప మరో మార్గం లేదు. అక్కడ కూడా తమ అభిప్రాయం చెప్పుకోవడానికి ఆస్తికులు అంగీకరించరు. మనోభావాలు పేరు చెప్పి రచ్చరచ్చ చేసి నాస్తికుల అభిప్రాయాన్ని బయటకు రానియ్యరు. కొద్ది కాలం క్రితం రాజమౌళి అనే ఒక సినీ దర్శకుడు తాను నాస్తికుడను అన్నందుకు అతని మీద తుమ్మెత్తిపోశారు. ఈ రచ్చకు భయపడి అనేకమంది మేధావులు విజ్ఞులు దేవుని కథనాలు మీద తమ అభిప్రాయాన్ని చెప్పటానికి ముందుకు రాలేకపోతున్నారు. దేవుడున్నాడు అని రకరకాల కథనాలు వినిపించే స్వేచ్ఛ ఆస్తికులకు ఉన్నప్పుడు దేవుడు లేడు అని చెప్పుకునే స్వేచ్ఛ నాస్తికులకు ఉంటుంది అని అర్థం చేసుకునే చిన్నపాటి జ్ఞానాన్ని కూడా దేవుడు వారికి ఇవ్వలేదు. దేవుని గురించి అందరికీ సుపరిచితులైన ఈ పెద్దాయన ఏదో చెప్తున్నారు, మీరు కూడా వినండి. ఆ నమ్మకం విగ్రహం పైన కాదు, రాముడి పైన కాదు, రాముడి సృష్టించిన వాల్మీకి పైన, కృష్ణుడిని కాదు, కృష్ణుడిని సృష్టించిన వ్యాసుడి పైన. ఈ దేవుళ్ళు అనేది కల్పన, మనిషి సృష్టించుకున్న ఒకటి. ఎందుచేతంటే దేవుడు ఉన్నాడంటేనే మన భారతదేశంలో ఎన్ని దరిద్రాలు, మోసాలు, నాటకాలు జరుగుతున్నాయి. దేవుడు లేడంటే ఇంకేముంది? జన విజ్ఞాన వేదిక ఉత్తమ పౌర సమాజం కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ.